ప్రైజ్ ద లార్డ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్డ్ మమ్మ. సో ఈరోజు వీడియో ఏంటంటే అమ్మమ్మ ఉన్నారు, మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అన్నమాట. సో అమ్మమ్మ సాక్ష్యం పంచుకోవాలి మన ఛానల్లో అని అడిగాను. సో అమ్మమ్మ సాక్ష్యము ద్వారా మీరు కూడా బలపడాలని చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడదాము. సో అమ్మమ్మ, నీ గురించి చెప్పు, నీ చిన్నతనం గురించి, నీ కుటుంబం గురించి చెప్పు, నీ బ్యాక్గ్రౌండ్ గురించి. స్తోత్రాలు. నేను ఒక 5వ కుటుంబంలో పుట్టిన దాన్ని. మా అమ్మ నాన్నలకి మేము 11 మంది పిల్లలు. 11 మంది పిల్లల్లోనూ 6-7 అక్క చెల్లెలు, 4 అన్నదమ్ములు. నేను 7వ అమ్మాయిని అనమాట. ఉన్నప్పుడు నాకు 17వ సంవత్సరానికి పెళ్లి చేశారు. ఏలూరు వచ్చాం. ఏలూరు వచ్చిన తర్వాత మా ఇంటి ఆయన గవర్నమెంట్ జాబు, పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ అనమాట. అయితే నాకు 3 ఆడపిల్లలకి అప్పుడు 3 ఆడపిల్లలు పుట్టేశారు. ఈ 3 పిల్లలను చూసుకుంటూ ఉండేదాన్ని, ఎప్పుడు వాళ్ళ దగ్గరికి కూర్చుందని కాదు. అయితే పక్కింటి ఆమె ఒక ఫస్ట్ ఆమె కానిస్టేబుల్ భార్య. అయితే ఆమె వచ్చి, వదినమ్మ ఎప్పుడు మా దగ్గరికి వచ్చి నువ్వు కూర్చోవు, మరి ఏదో ఆలోచించుకుంటూ ఉంటావు, కుట్టుకుంటూ ఉంటావు అట్లా అడిగింది వచ్చి. నేను ఏం చెప్పలే. అయితే మరి ఒక మాట అన్నది ఆమె, నువ్వు దేవుడితో చెప్పినట్టు నాకు మాటలు చెప్పమ్మన్నది. అయితే అప్పుడు కొన్ని కష్టకాలు ఆమె చెప్పాను. అన్నా, నువ్వు ప్రభుని నమ్ముకో, ప్రభుని నమ్ముకుంటే దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. మరి ఒకటి కూడా, నాకు 3 ఆడపిల్లలే కదా, అయితే ఇంకో పిల్లడు కూడా ఇస్తాడు నీకు, నువ్వు నమ్ముకుంటేనే అని నాకు ఆశ పెట్టింది అనమాట. అయితే ఆమె చెప్పినట్టుగా ముందు అన్నాను, నేను అడగడానికి నేనేం భక్తి తెలియదు కదా, నాకు ఎక్కడారని కూడా తెలియదు, యేసుప్రభు అంటే అసలే తెలీదు, ఎట్లా అంటే మేము అలాంటి వాళ్ళేమో ఇప్పుడు నమ్ముకుంటే ఇలాగ అయిపోయాము, మంచి దేవుడు మాకు మంచి చేశాడు అంతా అని చెప్పింది. అయితే నాకు వచ్చిరాని మాటలు, నాకు రాదు కా ప్రార్థన అంటే చెప్పింది కొన్ని మాటలు. ఆ చిన్న మాటలతోటి నేను అన్నది, చిన్న మాటలు ఇష్ట దేవుడికి, చిన్నపిల్లల మాటలు మనం ఇష్టపడినట్టుగా అని చెప్పింది. అయితే సరే ఆ మాటని ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. చేసుకున్న 2-3 నెలలకి నాకు ఒక మాట వినిపించింది అనమాట. 2 మాటలు, అడుగు అని. అయితే అడుగుతానే ఉన్నాను, అలాగా బాగా విశ్వాసంగా అడుగుతున్నాను. నాకు ఒక మగోళ్ళు మాట్లాడినట్టుగా 2 మాటలు వినిపించాయి అనమాట. ఇట్లాంటి చుట్టూ ఎవరు లేనప్పుడు ఎవరబ్బా అని మళ్ళీ తెల్లవారిన తర్వాత ఆమెను అడిగాను అనమాట. ఆమె చెప్పింది, నువ్వు దేవుడే చెప్పాడమ్మా, నువ్వు అడుగు అంతే. ఎప్పుడైతే దేవుడే చెప్పాడు అన్నదో నా మనసులో బాగా విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చి అది అడిగితే దేవుడు ఇస్తారు కదా అని అడుగుతూనే ఉన్నాను. అట్లాగే అడుగుతూ ఉన్నప్పుడు మా పాపకు 11 నెలలే బాబు కడుపుని పడ్డాడు. అయితే దేవుణ్ణి మరీ మళ్ళీ అనుకున్నాను మనసులో, మరి ఇప్పుడు నాకు గర్భం వచ్చింది కాబట్టి నిజంగా దేవుడు నాకు మగపిల్లని అడిగాను కాబట్టి మగపిల్లని ఇస్తాడని నేను నా మనసులో ఊటిగా నిర్ణయించుకున్నాను అనమాట. దేవుని నామముతో. అయితే నాకు మగ బిడ్డ పుట్టగానే నేనే వరప్రసాద్ అని పేరు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎవరైనా అడిగినప్పుడు ఎందుకు అలా పేరు పెట్టామంటే, అది యేసుప్రభువే ఆ బిడ్డ ఇచ్చాడు కాబట్టి వరప్రసాద్ అని పెట్టానని చెప్తాను, గర్వంగా చెప్తాను నేను. అయితే వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇప్పుడు గర్భఫలం కోసము ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు, ఎట్లాగా ప్రార్థన చేయమని చెప్తావు? ఖచ్చితంగా వాళ్ళ గురించి కొంచెం ఎంకరేజింగ్గా ఏదైనా చెప్పు. అయితే ఇప్పుడు గర్భఫలం లేని వాళ్ళకి నేను చెప్తున్నాను, విశ్వాసంతో అడిగినప్పుడు, విశ్వాసంతో అడగాల. నాకు పుడతాడని విశ్వాసంతో అడిగినప్పుడు తప్పకుండా బిడ్డ పుడతాడు. ఏ బిడ్డని అడిగితే ఆ బిడ్డను కూడా ఇస్తాడు దేవుడు. మా విశ్వాసంతో అడగాలన్నమాట. అలా అడిగినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా గర్భఫలం ఇస్తాడు, నేను నమ్ముతున్నాను. ఆయన కనిపించాడు, మనం చూడం కదా, వినము కదా అని అంటారు. మరి నీకు దేవుడు కనిపించాడా, వినిపించాడు? ఎట్లాగా నమ్మావు నువ్వు? అంటే ఎట్లాగా విశ్వసించావు ఆయన ఉన్నాడు అని? ఒక పుష్టిగల మనిషి కుర్చీలో కూర్చుని దూరంగా ఉన్నాను. దూరంగా దగ్గర అమ్మాయి ఇట్టడానికి పిలిచి దగ్గరికి వచ్చాను. అప్పుడు కూడా స్వప్నే, 2 గంటల టైం అవుతుంది. గబుగా వచ్చేసరికి, అమ్మ నువ్వు నీకు కష్టం వచ్చినప్పుడు నాకు ఉత్తరం రాయమని చెప్పారు. అయితే ఉత్తరం అంటే ఈ అమ్మాయి అది చెప్పారు కదా, మన దేవుడు మాట్లాడే దేవుడు అని అన్నప్పుడు, అయితే దేవుడు గారు చెప్పాడు అనుకుంది. అయితే అడగాలి వాళ్ళు ప్రతి విషయంలో అనుకుంటే అప్పుడు కూడా అడిగాను, ఇబ్బందులు ఎలాగ ఉన్నాను, జీతం అంతా పాటు చేసేస్తారు అట్లా. వాడు నా భర్త స్నేహితులు కూడా చెప్పారు, 3 బిడ్డలు అయ్యాను, పాడు చేయదు డబ్బు అంటే ఇనువరు కదా ఆయన. అయితే దేవుడు ఏంటాడన్నప్పుడు నేను నిర్ణయించుకున్నాను, ఎవరు మనుషులు చెప్తే వినరు కదా, దేవుడు ఏంటాడని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఒకసారి తెల్లటి గుడ్లు వేసుకుంది, అందరూ గుంపుగా కూడున్నారనమాట. పరిస్థితులు అందరూ దూరంగా పెద్ద కారు, మంచి కారు, చాలా అందంగా ఉంది. ఆ కారుకే నేను చూస్తూ ఉన్నాను అనమాట.
ఆ కారులోంచి ఎత్తైన మనిషి అంగి వేసుకుని తెల్లటి మెల్లమెల్లటి మెరుస్తూ ఉన్నాయి గుడ్లో, అటువంటి అంగి వేసుకుంది గబ్బులాడ తెగి నడిచి వచ్చి మా గుంపులోకి నడిచి వచ్చి నా చెయ్యి పట్టుకుంది, సెకండ్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినంత నాకు సంతోషమైంది, ఎవరబ్బా ఇలా నాకు సెకండ్ ఇచ్చారు ఇలా. ఉదయం మళ్ళీ ఆ అమ్మాయికి చెప్పాను, అప్పుడమ్మా నువ్వు వెంటనే నమ్ముకున్నావు కదా, నేను చెప్పిన వెంటనే నువ్వు ధన్యురాలు, నువ్వు నీకు దేవుడే అమ్మ సెకండ్ ఇచ్చేయలేదు, నువ్వు ప్రభుని విడిచిపెట్టక బాగా నమ్ముకో అని చెప్పింది అనమాట ఆ అమ్మాయి. అట్లాగా దేవుడు నమ్ముకున్నాను, విశ్వాసంతో నమ్ముకుంది. ప్రతిదీ అడిగిదాన్ని అనమాట, ఏది కొద్ది వచ్చినా సరే అడుగుతూ ఉంటాను. అయితే అమ్మమ్మ, నువ్వు ప్రభు నమ్ముకున్నప్పుడు నువ్వు చెప్పావు 11 మంది సంతానం కదా, సో 11 మందిలో నుంచి నువ్వు ఒక్కదానివే నమ్ముకున్నావు. అప్పుడు మీ కుటుంబం దాన్ని ఎలా తీసుకున్నారు? ఏమన్నా ఎట్లాగా వాళ్ళు ప్రతిస్పందించారు నువ్వు ఇట్లాగా యేసు ప్రభు నమ్ముకున్నావు అన్న తర్వాత? నమ్ముకున్న తర్వాత మా బంధువులు చాలా మంది పేర్లు పెట్టారు మాకు. ఆ పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసింది, మనకు అసలు ఇవ్వలేదు అట్ట అన్నారు. 2 పిల్లల్ని ఇచ్చేసాను అలాగా. అన్నప్పుడు నేను ఒకటే అన్నాను, దేవుడు సత్యమైన దేవుడు అని నమ్ముకున్నాను. అందులోకి మా బోధకులు బోధిస్తారు మాకు, ఇద్దరే ఆడ మగ ఆదాము అవ్వనే సృష్టించాడు దేవుడు, ఇంక ఈ క్యాస్ట్లనే సృష్టించలేదని చెప్పి ఆ వాక్యం విని నేను ఆ వాక్య ప్రకారం నడవాలనేసి ఇచ్చాను. అది అందుకే నేను దేవుడిని నమ్ముకున్నాను. మీరు ఎవరు ఏమన్నప్పటికీ నాకు పర్వాలేదు, దేవుడు గొప్ప దేవుడు అని నేను నమ్ముకున్నాను. అంటే నేను పెళ్ళిళ్ళలోకి వెళ్ళినప్పుడు బొట్టెట్టుకొని వచ్చి కొంతమంది మా బంధువులు వద్దు బొట్టెట్టుకొని నేను దేవుడు నమ్ముకున్నాను, దేవుడు బిడ్డనా నేను తెలియపడాలి అంతే, ఇంకేం కాదు. బొట్టెట్టుకునేందుకు ఏం పర్వాలేదు, పాపం కాదు, కానీ దేవుడు బిడ్డనా నేను తెలియపడాలి, అందుకు నేను పెట్టుకొని అంటే పాపం వాళ్ళు కూడా ఏమనేవారు కాదు. ఇప్పుడు బాగా తెలుసుకున్నారు వాళ్ళు, అట్లాగా వాళ్ళు తెలుసుకున్నారు, బాగుంటారు మాతోటి. ఎందుకంటే అంతకుముందు అట్లాగా చేతరించుకున్న వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకున్నాక ఆయన కృపలన్నీ చూసి, ఆయన మేళ్ళన్నీ చూసి, ఆయన కార్యాలన్నీ చూసి ఇప్పుడు చాలా సంతోషిస్తారు మమ్మల్ని చూసి. మా అందరి కుటుంబాల్లో నా కుటుంబం బాగా పైన ఉంది, వాళ్ళందరూ చాలా డబ్బు గలలు మాకంటాను, కానీ విగ్రహాలు లేకుండా మంచి దేవుణ్ణి గొప్ప దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాం కాబట్టి మేము గొప్పవాళ్ళు వాళ్ళందరికంట. నా విషయంలో మాత్రం నేను అలాగ అనుకుంటున్నాను, నేను గొప్పదాన్ని. దేవునామ స్తోత్రములు. అందుకే ప్రతి ఒక్కరు కూడా జీవముగల దేవుడు అని తెలుసుకుని నమ్ముకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మేళ్ళు కావాల్సినప్పుడు దేవుడిని అడిగినప్పుడు ఇస్తాడు. అంత రిస్క్ పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు నా దారికి వచ్చారు. వాళ్ళ పిల్లలు కూడా కొంతమంది అందరూ కాదు, కొంతమంది క్యాస్ట్ చూడకనే ఇస్తున్నారు. అట్లాగా నన్ను చూసి కూడా కొంతమంది నేర్చుకున్నారు. దేవునామ స్తోత్రం. మా పెద్దన్నయ్య మాట ఒక్కటే, చెల్లి ఏం చేసింది, నమ్ముకున్న దేవుడు, మంచి దేవుడు నమ్ముకున్నదాన్ని. వాడు కూడా కొన్నాళ్ళకి దేవుడు నమ్ముకున్నాడు. చచ్చిపోయేటప్పుడు కూడా చెప్పాడు కొడుక్కి, పెట్లు పెట్టి తీసుకెళ్ళండి. మా పెద్దన్న ఇప్పుడు పెట్లు పెట్టి తీసుకెళ్ళాను. అలా దేవుడు ఎన్నో కృపలు చేసి ఆయన మహిమతో నింపి నా కుటుంబం అంతటి క్షేమంగా వచ్చిన ఘన దేవునికి నేను సృష్టించుకుంటున్నాను. మరి మా మనవరాలకు కూడా నేను కృతజ్ఞరాలు అయి ఉన్నాను. ఆవిడ కూడా నేను ప్రైజ్లాడు చెప్తున్నాను, ఎందుకంటే వందనాలు చెప్పడం చిన్నది కదా, అందుకని. అయితే అమ్మమ్మ, నువ్వు ప్రభువుని నమ్ముకోనక ముందు, ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు ఏమి తేడా గమనించావు నీ జీవితంలో కానీ పరిస్థితిలో కానీ? ముందు ఎలా ఉండింది, తర్వాత ఎలా ఉండింది? నీ కొన్ని అనుభవాలు షేర్ చేసుకో. విశ్వాసంతో నేను ముందుకు సాగుతూ ఉంటాను. ప్రతి విషయంలో కూడా నాకు సహాయం చేస్తూ దేవుడు ఉంటుంటాడు. నాకు అందులోకి ప్రతి శంకలు ఉండవు, ఏమి సెంటిమెంట్లు ఉండవు. మరి ఎవరైనా పిలిచినప్పటికీ ఈ సెంటిమెంట్ ఏమి లేకుండా వెళ్ళిపోతాను. నాకు చాలామంది బంధువులు, ఎందుకంటే 11 మంది మా అమ్మకు పిల్లలు కాబట్టి చుట్టాలు చాలామంది, ప్రతి ఊర్లో కూడా మాకు బంధువులు ఉన్నారనమాట. దేవుని అవస్థ ఇంత బంధువులు ఉన్నప్పటికీ వాళ్ళందరూ నేనే ఆరోగ్యంగా ఉంటాను. దేవుని అవస్థలు దేవుని నమ్ముకున్నాను కాబట్టి. అయితే కొంతమంది మా బంధువులు అనుకుంటారు చెల్లి ఆరోగ్యంగా ఉంటుంది, దేవుని నమ్ముకున్న తప్పే ఉంది అని మా పెద్దన్నయ్య అనేవాడు అనమాట. ఆ విషయంలో ఆయన సహాయం చేస్తారు. బిడ్డలకి అందరికీ గవర్నమెంట్ జాబ్లే కాబట్టి బిడ్డలందరికీ కూడా పిల్లలే. 9 మనవలు, 4 మనవలు ఉన్నారు నాకు. ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు. అయితే ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఆ మాటికి జబ్బులు పడతా ఉండను. ఎప్పుడైనా వస్తే జ్వరం రావచ్చు, చిన్న ఏమైనా వచ్చినా వస్తాయి. పెద్ద జబ్బులు ఏమి దేవుడు ఇవ్వలేదు నాకు. దేవుని నామ స్తోత్రము. ఆరోగ్యంగానే ఉంచారు ప్రభు గొప్పవాడని నమ్ముకున్నాను అనమాట. మరి దేవుడి మాటలో ఆమె చెప్పగానే నమ్ముకున్నాను, 1 వారం రోజుల్లోనే నమ్ముకున్నాను. అయితే దేవుడు ప్రతి విషయంలో కూడా నాకు సహాయం ఉంది. ఏది అడిగినప్పటికీ ఆయనే ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన వరకు మరోసారి చెప్తున్నాను, నేను బిడ్డల కొరకు విశ్వాసంతో ఈ బిడ్డ నాకు ఇస్తాడని విశ్వాసంతో ఎవరు ప్రార్థిస్తారో వాళ్ళకి బిడ్డలను ఇస్తారు తప్పకుండా దేవుడు.
మనసులో మాత్రం ఇస్తాడు దేవుడు అని నమ్ముకోవాలన్నమాట. ఏదైనా మనం అడిగింది అది పొందుతామని మనం అనుకున్నప్పుడు మనకు కలుగుతుంది అనమాట. దేవుని నామ స్తోత్రములు. అటువంటి విశ్వాసంతో నేను ముందుకు సాగుతూ ఉంటాను. ప్రతి విషయంలో కూడా నాకు సహాయం చేస్తూ దేవుడు ఉంటుంటాడు. నాకు అందులోకి ప్రతి శంకలు ఉండవు, ఏమి సెంటిమెంట్లు ఉండవు. అమ్మమ్మ సాక్ష్యం ద్వారా నేను ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటుంటాను అనమాట. ఎందుకంటే ఇన్స్పైరింగ్ ఉంటుంది. అడిగి ప్రభు దగ్గర పొందుకున్నారు, అలాగే జీవం గల దేవుని తెలుసుకున్నారు అని అమ్మమ్మ చెప్తా ఉంటారు అనమాట. సో ఇంకా చాలా చాలా దేవుడితో గడిపిన దర్శనాలు కానీ అమ్మమ్మ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్తా ఉంటారు. అయితే అమ్మమ్మకి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 85 సంవత్సరాలు. ఇప్పటికీ తన బట్టలు తనే ఉతుక్కుంటుంది అనమాట. ఎంత దూరమైనా నడిచి వెళ్ళిపోతుంది. అంత మంచి ఆరోగ్యం దేవుడు అమ్మమ్మకి ఇచ్చాడు. 85 ఇయర్స్లో ఇప్పుడు చాలామంది అలా లేరు యాక్టివ్గా అంతగా. సో అంత ఆరోగ్యంగా అంత యాక్టివ్గా ఉంటారు. తన పనులన్నీ తనే చేసుకుంటారు. మార్నింగ్ లేవగానే తన బట్టలు తనే ఉతుక్కునేస్తారు. ఉతుక్కొని తర్వాత ప్రేయర్ చేసి టిఫిన్ చేస్తారు కదా అమ్మమ్మ. ఇప్పటికీ స్నానం చేసి ప్రార్థన చేసుకొని తర్వాత టిఫిన్ చేస్తారన్నమాట. ప్రేయర్కి ఒక టైం పెట్టుకున్నారు. చాలా నిష్టగా ప్రేయర్ అయితే మిస్ అవ్వరు ఎప్పటికి కూడా. సో ఆమె లైఫ్ చాలా ఇన్స్పైరింగ్ ఉంటాం అన్నమాట ఈ జనరేషన్. కాబట్టి ఈ వీడియో మీ అందరికీ బ్లెస్సింగ్గా ఉంటుంది అని నమ్ముతున్నాము. సాక్ష్యాలు ఇంకా పెట్టాలి అని అనుకుంటున్నాము. సో దేవుడి సహాయం చేయను గాక. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. వందనాలు.